ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది రోజు రోజుకి కూని చేయబడతా ఉన్నది. ప్రజాస్వామ్యం లోపట ఖచ్చితంగా ప్రభుత్వాలకు ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి. వాళ్ళు డెఫినెట్గా ప్రజలు ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలను కావచ్చు వాటిని నెరవేర్చాలని చెప్పని అడుగుతారు. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, మీరు చేస్తున్నటువంటి అరాచకాల్ని ఖచ్చితంగా ప్రజాస్వామిక శక్తులు కూడా అడుగుతాయి, ప్రశ్నిస్తాయి. వాటికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఖచ్చితంగా మీ బాధ్యత. ఈ క్రమం లోపట గాద ఇన్నయ్య గారు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అంగవైకల్యానికి కూడా గురైనటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక సిద్ధాంతం గురించి గట్టిగా వాదించిండు అని చెప్పినటువంటి ఆరోపణలతోటి ఆయనను అరెస్ట్ చేశారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 2011 లోపట వినాయక్ సేన్ ఆయనకు ఛత్తీస్గఢ్ ట్రయల్ కోర్టు కొన్ని ఆరోపణలు చేసి ఆయనను అరెస్ట్ చేసినటువంటి సందర్భం లోపల సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా సరే గాంధీ బుక్ ఇంట్లో ఉన్నంత మాత్రాన వాడు గాంధీ అవుతాడా? ఒక సిద్ధాంతానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి బుక్ ఇంట్లో ఉంటే ఆయన మావోయిస్ట్ అవుతాడా? పూర్తి ఆధారాలు ఉంటేనే ఆయనను అక్యూజ్ చేయాలని చెప్పి అక్కడ సుప్రీంకోర్టు దానికి చెప్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరి అట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను ఈ విధంగా నిలిపివేయడం అనేది ఎట్టి పరిస్థితుల లోపల కూడా కరెక్ట్ కాదు. అది ఇంకొక విషయం ఏంటంటే గాద ఇన్నయ్య గారి యొక్క అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో రఘునందన్ రావుని ప్రశ్నిస్తే రఘునందన్ రావు బాగా మాట్లాడుతూ ఉన్నాడు. అర్బన్ నక్సలైట్లను ఏర్పారేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరన్నా సరే వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని, దోపిడీని ప్రశ్నించినప్పుడు వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లా. అరే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి రాజ్యాంగం చట్టం అమలు కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులను చంపితే మేము ఊకోన్నా అని చెప్పినాడు. పోలీసుల గురించి మీరు ఎన్నడూ పోలీసుల సంక్షేమం గురించి మీరు ఎన్నడూ ఆలోచించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు పోలీసులు గుర్తుకొచ్చిరా మీకు? బెటాలియన్ పోలీసులు అందరూ కలిసి వాళ్ళ పడుతున్నటువంటి బాధల కోసం వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏడవను అని చెప్పి నేను ఈరోజు రఘునందన్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ పోలీసు చచ్చిపోతావేనో నువ్వు అని చెప్పి ఈరోజు నేను రఘునందన్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నా. పోలీసుల సంక్షేమం గురించి నువ్వు ఏనాడు మాట్లాడమని చెప్పి నేను ఈరోజు రఘునందన్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు అర్బన్ నక్సలైట్లను ఏరేస్తావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పానంటే నువ్వేం చేసినావు రఘునందన్ రావు? నువ్వు సిద్దిపేటలో ఒక అసైన్డ్ ల్యాండ్ను దళితులకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసినావు. నువ్వు 2019 లోపట మన ధరణి లోపట ఒక పేరుంటే, అసైన్డ్ భూమికి సంబంధించినటువంటి పేరుంటే 2019 తర్వాత నీ పేరు, నీ భార్య పేరు ఎట్లా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను. ఇది దోపిడీ కాదా? నువ్వు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు నువ్వు దోపిడీ చేయలేదా రఘునందన్ రావు? ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఏర్పారేస్తావా? మీరు హత్రాస్ కేసు లోపట ఎవరైతే నిందితుడు ఉన్నాడో, అక్యూజ్డ్ ఉన్నాడో వాని కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? దీని ఏమనాలి మేమంతా? మీరు మొన్న ఉన్నాం కేసు లోపట సెంగారానికి ఈరోజు అధికారుల లాంఛనాలతోటి పోయి ఎదుర్కొంటారా? మిమ్మల్ని ఏ మంటలు పెట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బిల్కిస్ బానును అత్యాచారం చేసినటువంటి నిందితులకు పూలదండలతో ఎదురుచిపోయి మెడల దండలేసి గొప్ప పని చేసిన స్వతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చినటువంటి విధంగా వాళ్ళని అందరినీ కూడా మీరు బాగా ఆకాశానికి ఎత్తుకున్నారు కదా. ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి మిమ్మల్ని ఏం చేయాలి, మీ పార్టీని ఏం చేయాలని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. మణిపూర్ ఇష్యూ లోపల మీ పార్టీని ఏం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కర్ణాటక లోపల 2000 మంది స్త్రీలను అత్యాచారం చేసినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు కదా, అది ఎంతవరకు ప్రజాస్వామ్యం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ మేము మాట్లాడంటే కాదా? కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల ప్రశ్నకు అవకాశం ఉన్నది. ఇంతకుముందు మిత్రుడు ఆన్సర్ చెప్పినట్టు ఖచ్చితంగా అక్కడ ప్రశ్నకు అవకాశం ఉంది. మేము ప్రశ్నిస్తాం, మీరు సమాధానాలు చెప్పాలి, మీకు జవాబుదారీతనం ఉన్నది, మీరు మాట్లాడాలి. కాకపోతే ఈ విధంగా ప్రశ్నించేటటువంటి గొంతువులను నులిమేస్తామని చెప్పనంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఊగినేటటువంటి పరిస్థితి లేదు, ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి అరెస్టులను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖండించాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ సనాత్.